మీరు 10 సంవత్సరాలు కూడా పార్టీ కోసం పనిచేశారు. మిగతా వాళ్ళంతా వచ్చి ఎక్కువ హల్చల్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇది 135 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఇది మహాసముద్రం లాంటిది. కొత్త నీరు వస్తుంటుంది, పోతుంటుంది. కాకపోతే పార్టీ కోసం పనిచేసి ఎవరైతే ఆపోజిట్ వ్యక్తులతో పోరాడారు, కానీ అదే వ్యక్తి ఇవాళ వచ్చినప్పుడు మీకు సగటుగా లభించాల్సిన గౌరవం, గుర్తింపు లభిస్తుందా? 2018లో టికెట్ అడిగినా, మొన్న కూడా జరిగిన ఎలక్షన్లో 2023 ఎలక్షన్ 24 ఎలక్షన్లో కూడా అడిగిన. నాకు టికెట్ రాలే. రాజేంద్ర నగర్ జనరల్ కాన్స్టిట్యున్సీ అయినా మీరు కూడా 420 వరకు హామీలు ఇచ్చారు కదా. మొన్న ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీని మీద యాక్టివిటీ కూడా చేసినట్టున్నారు. ఒకటే, కాంగ్రెస్ పార్టీలో మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టిన హామీలను ఖచ్చితంగా కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు కూడా కాళేశ్వరం నీరే ఇవాళ అన్నిటికీ వాడుతున్నారు అంటున్నారు. మరి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న మీడియా వారికి కూడా, మీరు కూడా స్వయంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులు కాళేశ్వరం వెళ్తే కూడా అక్కడ భాగవతం బయటపడుతుంది. మీరు అధికారులు ఉన్నారు కదా, వాటిని ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ చేసి చేయట్లేదు? మేము వాళ్ళలాగే పిరికి పంద చర్యలు చేయము. అరెస్ట్ గురించి కూడా ఎలాగ ఊరిచ్చారు, నిన్న అరెస్ట్ చేస్తారు. ఆయన తప్పు లేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు అంటున్నారు. ఖచ్చితంగా తప్పులే చేసినండి అందరూ. నీకు ఈరెస్ కార్లో నీకు క్లియర్గా బట్ట బయలైంది కదా, అందులో అదొకటి ఉండిపోయింది. స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తే వాళ్ళల్లో తప్పులు ఎత్తిగారు. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడే జరగబోతున్నాయి అంటున్నారు. ఈ ప్రపంచంలో ఇక్కడ ప్రతి ఒక్కరు ఎప్పుడైనా మన ఇండియాలోని మన తెలంగాణ ప్రభుత్వము మాటలు చెప్తున్నంత వేగంగా అవతల వారు తప్పులు చేశారు, నిందలు మోపుతున్నారు, కానీ అధికారంలో ఉండి మీరైతే అరెస్టులు చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే అండి, నువ్వేదో చేసినావని మేము కక్షపూరిత చర్యలకు, ప్రజలకు చేసిన అన్యాయం మీద, ప్రజల సొమ్మును రుణమాఫీ విషయంలో కానీ ఏదైతే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు, ఈ 3 అంశాలు చేసినా సరే చెప్పుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చూడండి మీరు, బీసీలకు ఏబిసిడి ఏ విధంగా ఉన్నదో అణగారిన వర్గాలకు ముస్లిమ్స్ని తీసుకొచ్చి వాళ్ళని బీసీలుగా చిత్రీకరిస్తున్నారు, లేదంటే వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తున్నారు, బీసీలకు దక్కాల్సినటువంటి న్యాయపరమైన నిష్పత్తి కోల్పోతున్నారు అని చెప్తా ఉన్నారు. అది బీజేపీ పార్టీ వాళ్ళకి వాళ్ళ నారా ఒకటే, హిందూ ముస్లిం ఇక తప్పితే ఇంకోటి ఉండదు. బీసీలలో గాంధీ గారు అవుతారా ప్రధానమంత్రి? జోడో యాత్ర కూడా చాలా కష్టపడి చేశారు. ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెహ్రూ గారు చేసినారు, గుండు సూది తయారయ్యే పరిస్థితి లేకుండే. అటువంటిది ఈరోజు భారతదేశంలో కిషన్ రెడ్డి గారు వ్యక్తపరిచారు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మా కేంద్ర నిధులు వచ్చినాయి అని చెప్పి. చూపిమనండి కిషన్ రెడ్డి గారిని. ధృతరాష్ట్ర ప్రేమ తప్పితే ఇంకేమున్నదండి ఆడ? గతంలో ధృతరాష్ట్ర ప్రేమనే. మరి తెలంగాణ రాష్ట్రం మీద మీరు ఏమి ఇచ్చిండ్రండి?